తర్వాత సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎవరిదంటే ఎవరైనా పోటీ పడడానికి వాళ్ళ మంత్రులు ఏ విధంగా కొబ్బరికాయలు కొట్టిండ్రు పోయిండ్రు అనేది రాజశేఖర రెడ్డి గారు చెప్పున్నారు. నిజంగానే సీతారామ ప్రాజెక్ట్ని 8 నెలల్లో పూర్తి చేయగల సత్తా ఈ ప్రభుత్వానికి ఉంటే పాలమూరు రంగారెడ్డిని ఎందుకు గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మీ జిల్లాకు సంబంధించింది, ఆ ప్రాంతానికి సంబంధించింది ఇప్పటివరకు ఒక్కసారి కూడా రివ్యూ చేసిన సందర్భం మాకు కనిపించలేదు. రెండవది, మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిసారి హరీష్ రావు గారు వచ్చి ఏదో అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని మాట్లాడి ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి కదా, మీరు ఇచ్చిన డబ్బులలో, మీరు ఇచ్చిన లెక్కలలో, మీరు చూపించిన లెక్కలో చూస్తేనే ఈరోజు 22 లక్షల మందికి రుణమాఫీ అయినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి మిగతా బ్యాలెన్స్ రైతులకి రుణమాఫీ కానందుకు మీరు ముక్కు నేలకు రాయాలా అమరవీరుల స్తూపం దగ్గర అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇదంతా కూడా రేపు జనాలు ఇప్పటివరకు వెయిట్ చేసి ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ వస్తుంది, ఇంకా మాది కూడా రుణమాఫీ అవుతుందనే నమ్మకం, విశ్వాసంతో ఇప్పటివరకు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఒక్కసారి మాది రుణమాఫీ కాలేదంటే రైతులందరూ రోడ్డు మీదకి ఎక్కడొస్తారో అనే ఆలోచనతో ఇష్యూ డైవర్షన్ కోసం మీరు ఈరోజు హరీష్ రావు గారి గురించి మాట్లాడారు అనేది అర్థమవుతుంది. ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తారో, ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళ గురించి కామెంట్ చేస్తూ ఇష్యూ డైవర్ట్ చేయాలి, సైకలాజికల్గా అంటే డిమోరలైజ్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది అనేది ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని కార్నర్ చేస్తున్నా, ఎన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ గౌరవ కేసీఆర్ కానీ ఎన్ని కామెంట్స్ చేసినా కూడా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఇచ్చిన హామీల గురించి నిలదీస్తూనే ఉంటాం. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత దిగజారి మాట్లాడినా, ఎంత వేలైతే చూపించే ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మీరు అన్నట్టు హరీష్ రావు గారు ఒక మాట పదే చెప్పున్నారు, రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు 13 హామీలు మీరు ముందు అవి నెరవేర్చండి. 420 తర్వాత సంగతి. ముందు 13 హామీలను 6 గ్యారెంటీలను ముందు నెరవేర్చండి ఈ రుణమాఫీతో పాటు అని పదే హరీష్ రావు గారు చెప్పారు. రిటర్న్లో కూడా లెటర్ ఇచ్చున్నారు. అయినా కూడా ఈరోజు హరీష్ రావు గారిని కామెంట్ చేసిన సందర్భంలో అసలు ఉచ్చరించడానికి అవకాశం లేని పదాలని వాడున్నారు. అంటే రాజకీయాలలో అందాలు పనికొస్తాయి, అందం ఎందుకు పనికొస్తుంది? పని చేసి నమ్మకం, విశ్వాసాన్ని చురగొనాలి. కానీ పక్కన ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటే పక్క రాష్ట్రాలు ఈరోజు గొప్ప చెప్పుకున్నారు, మేమైతే చాలా గొప్ప చేసినాం రుణమాఫీ అని. కానీ మీ మాటలు చూస్తే పక్క రాష్ట్రాల్లో నలుగురు తలంచుకొని తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు వినొద్దనే లెవెల్లో ఈరోజు మీరు మాట్లాడున్నారు. చాలా ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు, మా ప్రతినిధి ఇదే మాట్లాడే మాటలు అసలు సమయం సందర్భం లేకుండా ఏ విధంగా డైవర్ట్ చేస్తారనడానికి ఇది పక్కా నిదర్శనం అని తెలియజేసుకుంటూ, ఎందుకంటే 8 నెలలు అవుతుంది, ప్రతి మీటింగ్లో చూస్తున్నాం, ప్రతి మంత్రులను చూస్తున్నాం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూస్తున్నాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళ ముగ్గురు మాటలు లేకపోతే, పేర్లు లేకపోతే అసలు ఆ రోజే గడవదు అన్నట్టు ప్రతి దగ్గర ప్రతి ఒక్కదానికి అవసరం ఉన్నా లేకున్నా వీళ్ళ ముగ్గురు పేరు తీసుకోవాలి, చావు మనాలి. అసలు ఏంటో అర్థమైతే లేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలని ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు, ఒక పార్టీకి కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మా ముఖ్యమంత్రి గౌరవప్రదంగా మాట్లాడాలని. కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటని మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం. అన్నీ అమలయ్యేంత వరకు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం.